సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో షేర్పల్లి ఉపేందర్ రెడ్డి అను నేను 9వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గ్రామం మల్లన్న సాగర్ లో మునిగిపోయింది. మాకు ప్రత్యామ్నాయంగా ఇస్తానన్న ప్యాకేజీలు ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన ఏ ఒక్కరికి ప్యాకేజీలు రాలేదు. వృద్ధులకు రావాల్సిన ప్యాకేజీలు రాలేదు. ఇంటి ప్లాట్లు సరిగా రాలేదు. వాటర్ సౌకర్యం సరిగా లేదు. సీసీ రోడ్ సరిగా చేయలేదు. మా గ్రామాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టెట్ట ముంచింది. కావున గత ఎమ్మెల్యే లక్షల అప్పుడే తగిన గుణపాఠం చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అని అన్ని రంగాలలో మన గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీకు మాటిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని అభ్యర్థి తెలియజేయడం జరిగింది. మేరకు ఇక్కడ తెచ్చి మమ్మల్ని ఇక్కడ వేసాడు. కానీ మాకు సౌకర్యం ఎలాంటిది కల్పించకుండా కొందరికి ఇండ్లు కూడా లేవు. ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్స్ అంటే ఇక్కడ టెంపరీ డబుల్ బెడ్రూమ్స్ ఎవరైతే ఇక్కడ పేదవారికి కట్టించే డబుల్ బెడ్రూమ్లు ఉంటారో అందులో ఉంచారు. ఇప్పటి వరకు కూడా కొన్ని కుటుంబాలు ఇంకా అందులోనే ఉన్నాయి. మాకు వచ్చేటువంటి పరిహారాలు కానీ ఏవి కానీ ఇప్పటి వరకు పూర్తిగా ఇవ్వలేదు. దాదాపు 50% పరిహారాలు ఆపినటువంటి వ్యక్తి మేము ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాం, ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయాం. వారి దృష్టికి తీసుకపోతే ఏమంటున్నారంటే మీకు ఏం అవసరం, మీకు ఏమైనా పదవి ఉన్నదా, మీరు ఎందుకు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, మీదేమైనా ఉంటే మీరు చూసుకోరని మమ్మల్ని చాలాసార్లు ఎగతాళిగా చేశారు. దానిని బట్టే మేము కసితోటి ఈరోజు మా 9వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడాలనేటువంటి దృఢ నిశ్చయంతో దీని నుండి పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో సాధించేదాకా మేము పోరాటం ఆపమని, మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూనే ఎటువంటి కష్టం వచ్చినా సరే మా యొక్క గ్రామస్తులకు పరిహారాలు అన్నీ అందే వరకు ముందుండి పోరాడి ఖచ్చితంగా మా హక్కులను సాధించుకుంటామని ఖచ్చితత్వంతో ఈరోజు నేను కౌన్సిలర్గా నిలబడుతున్నాను. ఖచ్చితంగా మా గ్రామంలో కూడా చాలా మంచి స్పందన ఉంది. నాకు ఓటు వేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మంచి మెజార్టీతో కూడా గెలుస్తామని ఆ నమ్మకం కూడా మాకు ఉన్నది. ఖచ్చితంగా మా గ్రామస్తులకు మా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేసేయడానికి మేము కృషి చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం. పోరాటంలో ఏ రోజు కూడా మేము వెనుకాడబోము. ఏ విషయమైనా సరే మాకు రావాల్సినటువంటి పరిహారాలు, మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ కూడా వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు మీ ముంపు గ్రామాలకు ఆయన ఎటువంటి న్యాయం చేసిండు? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారి యొక్క మాట మేము ఎప్పుడూ నమ్మం. ఎందుకంటే మాకు ఒక మాట చెప్పాడు. ఫస్ట్ స్టార్టింగ్లో సంతకాలు పెట్టే ముందు ఫస్ట్ డే అతని దగ్గరికే వెళ్ళాం. మేము లేదు సార్ మాకేమైనా ఇవ్వండి, అది కాదు ఇది అంటే, మీకు చట్ట ప్రకారం పోతే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రావు, మేము ఇచ్చేటువంటి 5,80,000 రూపాయలు తీసుకొని సంతకం పెట్టండి, మీకు ఇల్లు ఇట్లా ఏది రాదు అని ఖచ్చితంగా చెప్పాడు. మేము దానికి ఒప్పుకోలేకుండా అదే రోజు 2016లోనే కేసు వేశాం. మాకు 2000 చట్టం ప్రకారం భూములు కావాలి, 123 జీవోను కొట్టేయాలని ఫస్ట్ కేసు వేసింది కూడా నేనే. కేసు వేసి అలాంటి 2023 జీవోను తప్పించింది కూడా మేమే. సిద్దిపేట హరీష్ రావు పక్కన ఉన్నటువంటి సిద్దిపేట రంగనాయక సార్కి ఏమో ఎకరానికి 14 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చిండు. మల్లన్న సార్ ఏమో ఎకరానికి 12 లక్షలు ఇచ్చిండు. మీకు కాంపెన్సేషన్ హరీష్ రావు ఇవ్వడానికి కారణం ఏంది? నాయకుల లోపమా, మీ లోపమా? అది దీనికి పట్టి వాళ్ళని మీరు కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏమున్నా ఎక్కడైతే ఎల్మదొరలు ఉన్నారో వారి దగ్గర మాత్రమే పరిపాలన అనేది, వారి దగ్గర మాత్రమే అభివృద్ధి, వారి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే మనుషులు అనుకునేది. వారందరూ ఓటర్లు కానీ చూసేది కానీ వీళ్ళంతా మనుషులే, వీళ్ళకు కూడా మేము న్యాయం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. వారు ఎక్కడైతే రంగనాయక సాగర్లో కానీ ఇక్కడ కొండపోచమ్మలో కానీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇవ్వడం కారణం ఏంటంటే అక్కడ ఒక ఎల్మదూరం ఉన్నాడు, ఇక్కడ ఒక ఎల్మదూరం ఉన్నాడు. మా దగ్గర ఉన్నటువంటి రామలింగారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. మాకు 6 లక్షల రూపాయలు 5,80,000 మాత్రమే ఇచ్చారు. వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మాకు 5,80,000 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ మీరు హరీష్ రావు కానీ కేసీఆర్ గారికి కానీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మేము ఇచ్చే సమాధానం ఏంటంటే మేము చెప్పలేము. మన జనం వస్తున్నాడు అంటేనే ఎలాంటి సమస్య ఏర్పడిందో అందరం చూసాం. అలాంటి సమస్యలే ముందుకు వస్తాయి. వారు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రస్తుత ఎమ్మెల్యే
ఎవరు కేసీఆర్ గారు ఇప్పటి కూడా మా సమస్యలపైన ఏ ఒక్కరోజు కూడా గజ్వెల్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడలేదు. మా సమస్యలు సృష్టించింది అతనే, కానీ పరిష్కారం దిశలో మాత్రం తీసుకుపోవడం లేదు. దానికి కృషిగానే మేము మొన్న ఫామ్ హౌస్ కూడా పోయాం. ఫామ్ హౌస్ పోయి కూడా ఒక లెటర్ ఇస్తామని పోయాం. ఆ లెటర్ తీసుకోవడానికి కూడా ఆయన సానుకూలంగా లేడు. మా పైన చాలాసార్లు కూడా లెటర్ కూడా ఇచ్చాం. వాళ్ళ ఆఫీస్ కూడా లెటర్ ఇచ్చి అయ్యా అసెంబ్లీకి పోయి మా యొక్క ఏమైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు పరిష్కరించమని ఒకసారి సీఎం గారికి చెప్పండి అని కూడా చాలాసార్లు లెటర్ ద్వారా ప్రెస్ ద్వారా మేము చాలాసార్లు కోరాం. కానీ ఎలాంటి స్పందన లేదు. కనీసం మాకు శ్మశాన వాటిక కూడా లేదు. శ్మశాన వాటిక లేకుంటే మేము నెక్స్ట్ టైంలో కూడా మీ ఫామ్ హౌస్కి తెస్తామని కూడా బయట ఇవ్వడం జరిగింది. అయినా కూడా దానిపైన కూడా స్పందన రాలేదు. మేము దానికోసం ఈరోజు కౌన్సిలర్గా నిలబడి మా యొక్క పోరాటం అనేది ఆపడం జరగదు. మా యొక్క గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. పోరాడి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ముందుకెళ్తూ ఉన్నాం. నేను మా గ్రామస్తులకు ముందుగా తెలియజేయనిది ఏంటిదంటే, మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత అన్యాయానికి గురైనామో ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఆ అన్యాయానికి లోనయ్యే ఉన్నాం. ఆ అన్యాయం మనల్ని వెంటాడుతూనే ఉన్నది. ఎంతోమంది రోడ్లపై పడి చనిపోవడం కూడా జరిగింది. గుండెపైలు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మనల్ని నిండా ముంచినటువంటి బీఆర్ఎస్కు ఓటు వేస్తే మన కంటిలో మనం పోడ్చుకొని చచ్చిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి ఖచ్చితంగా నన్ను కౌన్సిలర్గా గెలిపించగలరని చేతులెత్తి దండం పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్తూ ఉన్నాను.